ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నామండి. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి మరి దేవాది దేవుడు ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 7వ నెల మరి 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తన గ్రంథము 56వ కీర్తన 3వ శరణం. ఒక వ్యక్తికి భయం సంభవించినప్పుడు ఏ విషయంలోనైనా సరే, కానీ ఆ భయం కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా భయం అనేది పోదు. కానీ మరి మహోన్నతులైన దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యం అంటోంది, నీ భయములన్నిటిలో నుండి నేను తొలగిస్తానని దేవుని సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తోంది. అన్ని కాబట్టి భక్తుడు అంటున్నాడు, నిన్ను ఆశ్రయించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఏ భయంతో బాధపడుతూ ఉన్నావో, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యనో, లేకపోతే ఏ విషయంలో నువ్వు భయం చెందుతున్నావో, మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఆ భయములన్నిటిలో కూడా తొలగించి నీ జీవితంలో సంతోషం, ఆనందం మరి కలగజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు వందనాలు. దైన దయగల ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమంతా కూడా కృప వాత్సల్యం ఉంచండి. దేవదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. దేవ తండ్రి, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ప్రేమ, ఐక్యత దయచేయండి. దేవా నీకు వందనాలు తండ్రి ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. నాయకులు మంచి వంతనం పని తండ్రి ప్రభా, ఇదిగో నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్న బిడ్డలు శుభాలు దయచేయండి. యవన బిడ్డలు అందరూ రక్షించుకొని తనకి స్తోత్రాలు ప్రభు. ఇదిగో నేను ప్రభా, మరి ఎంతోమంది బిడ్డలు చదువుకుంటున్నారు. తన స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నీ కృపలో భద్రపరచండి. ఇదిగో బస్సు మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా ప్రభా, ఏ విధంగా వెళ్తున్నా బిడ్డలు రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి తండ్రి. నాయన యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఇదిగో తండ్రి, నాయన దేశంలో ఏంటి, గ్రామంలో ఏంటి, రాష్ట్రాల్లో ఏంటి ప్రభా, మరి దౌర్జన్యాలు ఎక్కువవుతూ ఉన్నాయి తండ్రి ప్రభా. మరి నాయన వాళ్ళ మానవత్వాన్ని తెలుసుకుంటే కృప దయచింది తండ్రి. వాళ్ళు మనోనేత్తాలు వెలిగించిన ఆయన తండ్రి ప్రభా. యేసు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన దేశం ఏంటి, రాష్ట్రం ఏంటి, గ్రామాలు ఏంటి అంటే కూడా శాంతి వ్యక్తంగా ఉంటే కృప దయచింది బాబు. నీకు వందనాలు తండ్రి. దేవా తన యేసునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఈ ఉద్దేశాలను బిడ్డలకు మంచి వంతునం పని తండ్రి. మరి పాడి పంటను మీరు ఆస్వాదించని యేసు, అపరాల పంటలు తండ్రి ప్రభు, కూరగాయల పంటలు, చేపల చెరువు, రేల్సులు అన్నింటినీ మీరు ఆస్వాదించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. జీవాధిపతి అయిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైలు ఉన్న వీళ్ళు విడుదల చేయండి, కోర్టుగోడలు, కేసుకోవాలి అన్నీ కూడా కొట్టివేయండి తండ్రి యేసు. తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభు. మీరే తోడుగా నడిపించిన బాబు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అన్ని విధాలు కూడా సహాయం చేయండి తండ్రి యేసు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించిన నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తుందని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.